మాజీ మంత్రి విడుదల రజనిపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? పల్నాడు జిల్లా మానుకొండవారిపాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన రజనిని పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు? విడుదల రజని అనుచరుడు శ్రీకాంత్ ని అరెస్ట్ చేయడానికి వెళ్లారు పోలీసులు. టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలి. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు రజని. మాకొచ్చిన సమాచారం ప్రకారం ఎమ్మెల్యే చాణక్య గారు చాలా సీరియస్ గా ఉన్నారు. అంత సీరియస్ ఉన్నాడా? జోకేసి ఉన్నావాడా? తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. देखो my rowdyism settlement. ఎందుకలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? చించేసి I feel proud of my. You have social conscience, you have civic sense. Come here, you fellow. ఇళ్లపాడు మండలానికి ఇంకో కార్యక్రమం ఉంటే వెళ్ళేటువంటి దిశగా మేము వెళ్తా ఉన్నాం. అమ్మా నువ్వు ఉన్నావమ్మా? ఆ కార్యక్రమం అయిపోయి బయటకు వచ్చాను. ఏం జరిగింది? వచ్చి కారు ఎక్కుదామనే లోపు చుట్టూ ఈ రూరల్ సిఐ సుబ్బనాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి నాదెండ్ల ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఒక్కసారి చాలా ఎంబ్రాజింగ్ గా అక్కడంతా కూడా గుమ్మిగూడి, లేడీస్ కి అసలు ఫీలింగ్స్ ఉండవు, పట్టించుకో. నేను కారు ఎక్కుదామని వచ్చినటువంటి నేను ఏమైందండి, ఏంటి, ఎందుకు ఇంత ఎంబ్రాజింగ్ గా ఇలాంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తాం? సావిత్రి వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టి చెల్లి గట్టి ఏమైందని చెప్పి వారిని అడగడం జరిగింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసా. మా ఫాలోవర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్తా ఉన్నారు. అదైతే నేను ఖండిస్తానా? అంటే అంటే ఏంటి ఖండిస్తాను? కేసు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ నేను కారు ఎక్కుతాను. సరే అది నిజమే కదా. ఏం కేసు ఏంటంటే ఏవో కేసులు ఉన్నాయి, చెప్పాలా మీకు? నీలాంటి వాళ్ళు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, తొక్కలోది ఉన్నాయి, కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇంకేవో ఉన్నాయి. మేము తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేయాలి. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. సరేనండి, అలా ఏమన్నా ఉంటే మేమందరం కూడా వస్తాము. చూసారా సార్ డబుల్ యాక్షన్? మా నాయకులందరూ కూడా ఉండి మేమందరం కూడా వస్తాము. ఏం కేసు ఏంటి దాని వివరాలు ఇవ్వండి, ఖచ్చితంగా అట్లాంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాం. నేను ఒక్కడిని, మీరు 20 మంది ఉన్నారు, ఇంకో 20 మందిని తెచ్చుకో, 20 తెచ్చుకో, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా సుబ్బనాయుడు గారు తను ఒక సిఐ అనేది కూడా పక్కన పెట్టి సుఖంగా బతకనివ్వండిరా. ఒక టీడీపీ కార్యకర్త మాదిరిగా ఏ విధంగా కూడా అక్కడ ఒక మహిళనని, ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని, ఇక్కడ శాసనసభ్యురాలుగా కూడా పనిచేశాను. ఏంటిది? నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? అటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ ఆఖరికి ఏ విధంగా కూడా తను మీరందరూ కూడా చూశారు, ఆ వీడియో అందరూ చూశారు. చూశాను సీసీటీవీలో మీ కాపలా బల్ల ఏ విధంగా మీదకి వచ్చి నా కారు దగ్గర నేను ఉంచిన, నా కారు నేను ఎక్కుతుంటే నా సీట్ లో ఉంచి తను నన్ను అక్కడి నుంచి అసలు అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు. అలాంటి బిహేవియర్, అలాంటి నేచర్ ని తను ప్రదర్శించి ఈ విధంగా అరెస్ట్ చెయ్యొచ్చా? ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి అనేటువంటి ఒక అరెస్ట్ గా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ అరెస్ట్ మనం చూడొచ్చు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. న్యాయమూర్తిని, ఉన్నత న్యాయస్థానాలని మాత్రం తలుపు తడతాం ఖాయం ఈ పోలీస్ చర్యల మీద. కనీసం రెస్పెక్ట్ లేదు ప్రెస్ అంటే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.